ఇస్తాను. అంత ఆవేశం వద్దత్తా. అతిగా ఆవేశపడితే ఆయాసం తప్ప ఉపయోగం లేదు. విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మ అని మీకు తెలుసు. మీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. నాకు సుమతి గురించి తెలుసు. ఈ విద్యాదేవి సుమతి కాదు, సుమతిని చంపిన హంతకురాలు. పాడిందే పాడరా పాచుపల్ల దాస అని ఎందుకత్తయ్యా అరిగిపోయిన రికార్డు అదే పనిగా వేస్తారు? ఇది హంతకురాలు అనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి. ఈవిడే సుమతి అత్తమ్మ అనడానికి నా దగ్గర కూడా రుజువులున్నాయి. ఏంటా రుజువులు? మండపంలోకి రండత్తయ్య, చూపిస్తాను. రాతమ్మ, ఈ రోజు నీ గురించి అందరికీ తెలిసేలా చేస్తాను. నా కొడుకు రామ్ని కాపాడబోయి నా రూపం మారిపోయింది. ఇలా చెప్తే మీరు నమ్మరని తెలుసు. అసలు విషయం బయటపెట్టు సీత. అందరూ శ్రద్ధగా వినండి. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. చాలా సంవత్సరాల క్రితం మా సుమతి అత్తమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయి ఒక ప్రమాదంలో పడ్డారు. అరవిందో ఆశ్రమంలో కోమాలో ఉన్నారు. కోమాలోంచి బయటకొచ్చాక తన భర్త పిల్లల్ని చూడాలనుకుని తిరిగొచ్చారు. అలా వస్తున్న క్రమంలో రామామకు యాక్సిడెంట్ అవ్వబోతే కాపాడి తను ప్రమాదంలో పడ్డారు. రామామ ఆవిడ్ని హాస్పిటల్లో చేర్పించాడు. హాస్పిటల్ వాళ్ళు ఆవిడికి ప్లాస్టిక్ సర్జరీ చేసి బ్రతికించారు. ఆవిడ రూపం మారిపోయింది. అత్తమ్మ రూపం మారిపోవడంతో తన అసలు రూపం మారిపోయింది. దీన్ని మహాలక్ష్మి అత్తయ్య తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అరవిందో ఆశ్రమం నుంచి హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ జరగడం వరకు సుమతి అత్తమ్మ గురించి అన్ని విషయాలు సేకరించారు. రూపం మారి విద్యాదేవిగా ఉన్న ఆవిడ సుమతి అత్తమ్మే కాదు అని అడ్డంగా వాదించారు. డాక్టర్ గారు, ఆ రిపోర్ట్ మా మావయ్యకి ఇవ్వండి. నిజమే సీత, ఈ రిపోర్ట్స్ ప్రకారం తనే సుమతి. మహా అడ్డంగా బుక్ అయింది. రామమ్మ, ప్రీతి, మీరు కూడా చూడండి. ఈవిడే మా అమ్మ సుమతి.
టీచర్ గారే మా అమ్మ పిన్ని ఈ రిపోర్ట్సే సాక్ష్యం. అవునా? ఆ రిపోర్ట్స్ ఇలా ఇవ్వు. అవును, ఈ రిపోర్ట్స్ ప్రకారం తనే మీ అమ్మ సుమతి. ఈ డిఎన్ఏ ఆలోచన రాలేదు. నీ రూపం మారిపోయేసరికి నువ్వు మా సుమతిని చంపేసి ఆస్తి కోసం నువ్వు సుమతివైనట్టు నాటకం ఆడుతున్నావేమో అనుకున్నాను. నా ఫ్రెండ్నే నేను అనుమానించాను. వెరీ సారీ.